హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పెన్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటి నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అన్ని ఎలివేస్ కలుపుకుంటే ఓవరాల్గా 1,57,000 వరకు మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మన తెలుగు లోకల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, వెరీ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ డేట్స్ అనమాట. వాళ్ళు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఎగ్జామ్ డేట్ కూడా మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. కాబట్టి వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వన్స్ మీరు ఈ జాబ్ అనేది కొట్టారంటే మీ లైఫ్ అనేది సెట్ అయినట్టే. ఎందుకంటే మీకు అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ 1,57,000 మీరు చూసుకోండి. అవన్నీ కూడా మనకు గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మేటప్ అయితే మనకు పెన్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు జూన్ 23, 2025 మనకు నిన్నైతే మనకు ఈవినింగ్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయో ఈ పోస్టులు భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో మళ్ళీ మనకు అసిస్టెంట్ మేనేజర్లో మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాటిలో మనకు జనరల్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, రీసెర్చ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్, యాక్చురీ అండ్ ముందుగా వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 23, 2025 మనకు నిన్న ఈవినింగ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 6, 2025 అంటే మనకు నెక్స్ట్ మంత్ కాగా మళ్ళీ అవుతుకొచ్చే నెక్స్ట్ మంత్కి అప్లై లాస్ట్ డేట్ కూడా మనకు పెన్షన్ చేయడం జరిగింది. అండ్ పేమెంట్ చేసుకోవడానికి కూడా ఆగస్టు 6వ తేదీ వరకు లాస్ట్ డేటు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి మీకు అంటే వెబ్సైట్ అనేది అవైలబుల్ కాల్ లెటర్స్ అన్నీ కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు. మనకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ మనకు సెప్టెంబర్ 6, 2025 సాటర్డే రోజున ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు అక్టోబర్ 6, 2025 మండే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫేజ్ 3 ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు ఫేజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈమెయిల్ కానీ SMS ద్వారా కానీ మీకైతే ఇంటిమేట్ చేసి మీకు పిలవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. పే నుంచి ద పే స్కేల్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ వచ్చేసి మనకు 44,500 వరకు మనకు బేసిక్ పేనే మనకు శాలరీ అయితే ఉందన్నమాట. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఇక్కడ మనకు ఏవైతే అలవెన్స్లు ఉన్నాయో అన్ని అలవెన్స్లు అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు పర్ మంత్ అనేది అప్రాక్సిమేట్లీ 1,57,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి మీరు 80% కూడా ఈ నోటిఫికేషన్ మిస్ అయితే చేసుకోవద్దండి. మీకు పర్ మంత్ 1,57,000 అంటే కనుక చూసుకోండి. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఇవన్నీ కూడా మనకు గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి బెస్ట్ అవకాశం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే PFRDA హియర్ బై ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో ఈ పోస్ట్ మెన్షన్ చేశారనమాట. ఇండియన్ సిటిజన్స్ మెన్షన్ చేశాడంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్ర తెలంగాణ మెన్షన్ చేశాడు కాబట్టి ఈజీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళందరికీ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు జూలై 31, 2025కి మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకు మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి EWS అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే SC, ST వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 5 years. అండ్ అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ OBC వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 3 years. అంటే SC, ST వాళ్ళు 35 వరకు, OBC క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 వరకు. అండ్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 10 సంవత్సరాలు అనేది మీకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 40 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీకు ముందుగా చూసుకుంటే
ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో జనరల్ అనమాట ఫస్ట్ స్ట్రీము. ఓవరాల్గా 8 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూసీలకు 1 అండ్ యూఆర్ కేటగిరీలో 3 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు జూలై 31, 2025కి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే లా విభాగంలోన బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక ఎవరైతే ఇంజనీరింగ్ విభాగంలోన బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ కొన్ని ఇచ్చారన్నమాట ఇన్స్టిట్యూట్ అవి, అది చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక సెకండ్ పోస్ట్ వచ్చి ఇక్కడ మనకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోన ఏసీఏ కానీ ఎఫ్సీఏ కానీ ఏవైతే చేసి ఉంటారో ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా కొన్ని మెకానికల్ లెర్నింగ్ ఎంఎల్ అనమాట. ఈ ఓవరాల్గా 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో బ్యాచిలర్ డిగ్రీ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. అండ్ వాటితో పాటు కింద మనకు చాలా ట్రేడ్స్ ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు అంటే స్ట్రీమ్ అనమాట. రీసెర్చ్ ఎకనామిక్కి 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదంటే ఎకనామిక్స్ లేదంటే కామర్స్ లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి విభాగంలో మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ స్టాటిస్టిక్స్ అనమాట. దీనికి కూడా మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుంటారో సేమ్ అనమాట క్వాలిఫికేషన్ వాళ్ళైతే మెన్షన్ చేశారు రీసెర్చ్ విభాగానికి. తర్వాత మనకు యాక్చరీ లీగలు ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఎవరైతే లీగల్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు లా విభాగంలోనే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఫేజ్ 2 కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ ఫేజ్ 3 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫేజ్ 1కి ఫేజ్ 2కి 100 మార్క్స్ చొప్పున మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ముందుగా ఫేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మళ్ళీ మనకు ఫేజ్ 1లో కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఆల్ స్ట్రీమ్స్ అయితే ఎగ్జామ్స్ అయితే పేపర్ 1 అనేది అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ముందుకు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులకు 20 క్వశ్చన్లు వస్తాయి అనమాట. అండ్ 60 నిమిషాలు టైమింగ్ తీస్తారు ఓవరాల్గా ఎగ్జామ్ టైమింగ్. క్వాంటిటీ యాప్ట్ నుంచి 25 మార్కులకు 20 క్వశ్చన్లు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 25 మార్కులకు 20 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్కులకు 20 క్వశ్చన్లు, ఓవరాల్గా 100 మార్కులకు అండ్ 80 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్ 60 నిమిషాలు అనమాట. అండ్ పేపర్ 2లో వచ్చేసి మనకు జనరల్ స్ట్రీమ్కి ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. 100 మార్కులకు 50 క్వశ్చన్లు అనమాట, 40 నిమిషాలు టైమింగ్. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏవైతే ఫైనాన్స్ కానీ అకౌంట్స్ రీసెర్చ్ కొన్ని పోస్టులు కదా వాటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. 100 మార్కులకు 50 క్వశ్చన్లు, 40 నిమిషాలు టైమింగ్ అనమాట. ఇదైతే ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది 1/4, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 కూడా మనకి ఇక్కడ మళ్ళీ మనకు ఫేజ్ 2లో పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఆల్ స్ట్రీమ్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. ఇది 100 మార్కులకు 3 క్వశ్చన్లు వస్తాయి, 60 నిమిషాలు టైమింగ్, సెక్షన్ టైమింగ్ అనమాట ఇది. అండ్ మనకు పేపర్ 2లో వచ్చేసి జనరల్ స్ట్రీమ్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఏ విభాగంలో క్వశ్చన్లు వస్తాయని చూసుకోవచ్చు. 100 మార్కులకు 50 క్వశ్చన్లు, 40 నిమిషాలు టైమింగ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనేవి కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు కదా వాటికి 100 మార్కులకు 50 క్వశ్చన్లు వస్తాయి, 40 నిమిషాలు టైమింగ్ అనమాట. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఫేజ్ 2 ఇదనమాట. ఇక ఫేజ్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/4 దీనికి కూడా 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. బట్ ఎగ్జామ్ హై స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక్కడ ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ మెరిట్ లిస్టు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్టే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మనకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, గుంటూరు ఈ 2 సెంటర్లు అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అండ్ విశాఖపట్నంలో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఆంధ్ర వాళ్ళకు.
అంటే ఆంధ్ర వాళ్ళకు 3 సెంటర్ల, తెలంగాణ వాళ్ళకు కేవలం హైదరాబాద్లో మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 కింద వచ్చేసి మనకు ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ ఫేజ్ 2కి వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణలోకి అందరికి కలిపి ఒకటే సెంటర్ అయితే పెట్టడం జరిగింది, హైదరాబాదు. ఈ హైదరాబాద్లో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఫేజ్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మన తెలుగు లోకల్ స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో బాయ్స్ అనేది 1000 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 1000 పేమెంట్ అనేది ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ డేటు అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చెప్పాను ఈ నోటిఫికేషన్లోన. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదు, మీకు 0 పేమెంట్ అనమాట. అండ్ ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో మీరు అప్లై చేసి ట్రై చేద్దామంటే కన్నా ట్రై చేయండి, మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే కన్నా. ఎందుకంటే మీకు పేమెంట్ కూడా లేదు కాబట్టి మీరు ట్రై చేయడంలో తప్పలేదు. బట్ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నమ్మకే వాస్తే అప్లై చేద్దామంటే కూడా మళ్ళీ టైం వేస్ట్ అనమాట మీకు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు ఏవైతే పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులు ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మనకు అప్లై లాస్ట్ డేట్ ఆగస్టు మంత్ వరకు టైమింగ్ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్ వచ్చిందంటే కనుక మీ లైఫ్ అయితే కంపల్సరీగా సెట్ అయినట్టే, లైఫ్ అనేది సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే 1 మంత్ మీకు ఫస్ట్ మంత్ శాలరీ మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 1,57,000 మంచి అవకాశం అనమాట. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.